వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన నిఖిత సివిల్స్ లో 934వ ర్యాంక్ సాధించింది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నిఖిత కోల్ ఇండియాలో కొద్ది రోజులు జాబ్ చేసింది. అటెన్క ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఎఫ్ఎస్ సర్వీస్ కు సెలెక్ట్ అయింది. కలెక్టర్ కావడమే లక్ష్యం అంటున్న నిఖిత మరోసారి పరీక్ష రాసి ఐఏఎస్ అయితానంటుంది. నా పేరు నిఖిత బోగా. నేను మెకానికల్ ఇంజనీరింగ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి కంప్లీట్ చేశాను. ఆ తర్వాత కోర్ కంపెనీ టాటా ఏరోస్పేస్లో వర్క్ చేశాను 1.5 year. ఆ తర్వాత దట్స్ వెన్ ఐ హావ్ మూవ్ టు చెన్నై శంకర్ ఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను ఫర్ 2.5 years. ఫస్ట్ నుంచి ఇంట్లో అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. చిన్నప్పుడు ఒక ఫ్యాసినేషన్ నుంచి స్టార్ట్ అయిందండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూసి అసలు ఏమీ తెలియని టైంలో సివిల్స్ గురించి చేయాలి అనుకున్నాను. బట్ వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకున్నాను మొత్తం సర్వీసెస్ గురించి. సో ఫస్ట్ 2 attempts I couldn't clear prelims. సో థర్డ్ అటెంప్ట్లో ఐ హ్యావ్ క్లియర్డ్ ఐఎఫ్ఎస్ అండ్ సివిల్స్. సో ఏ సర్వీస్ అయినా కూడా సొసైటీ మీద ఒక ఇంపాక్ట్ చేయాలి అన్నది మాత్రం గోల్. హార్డ్ వర్క్ రియలీ పేస్. హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ ప్లానింగ్ లేకపోతే మనం ఒక హర్క్యులియన్ టాస్క్. అది చాలా సిలబస్ అనేది చాలా సబ్జెక్ట్స్ చదవాలి, చాలా బుక్స్ చదవాలి. సో ప్లానింగ్ అనేది మస్ట్. ప్లానింగ్ తోటి మనం తక్కువ అవర్స్లో 18 hours కన్నా తక్కువలోనే ఇఫ్ ఎట్ ఆల్ ప్లానింగ్ ఒక స్ట్రాటజీ ఉంటే కంప్లీట్ చేయగలమని నేను నమ్ముతాను.